వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్. సండే స్పెషల్గా మీ ముందుకు యాటా బోటి ఇంకా బ్లడ్ కాంబినేషన్లో షాలో ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఆవాలు జీలకర్ర వేసి ముందుగా క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్లో పసుపు ఉప్పు వేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించినటువంటి బోటిని యాడ్ చేసుకోవాలి. దీన్ని 10 నుండి 15 నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతకి ఆనియన్ పీసెస్ని యాడ్ చేయండి. ఒక 10 నిమిషాల తర్వాతకి ఆనియన్ పీసెస్ బోటి పీసెస్ మంచిగా ఫ్రై అయినాయి, గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేయండి. పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవి 5 నుండి 10 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాతకి మనము ముందుగా ఉడికించి కట్ చేసినటువంటి బ్లడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా ఉడికించాలి అనే వీడియో నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. తర్వాతకి పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా బోటి ఉడికించేటప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసి ఉంటాము, అవి కొంచెం చూసుకొని సాల్ట్ యాడ్ చేయండి. లిడ్ క్లోజ్ చేయండి. బోటి పీసెస్ ఆయిల్లో ఉడికేటప్పుడు బయటికి పడతాయి, అలా పడకుండా ఉండాలంటే మనం మూత క్లోజ్ చేసి ఉంచాలి. కొంచెము గరం మసాలా అట్లనే వేయించిన ధనియాల పొడి యాడ్ చేసుకొని స్టవ్ మీడియంలో ఉంచి ఫ్రై చేయండి. వీడియోలో చూపించినట్టు 2 నిమిషాలలో అయిపోదు, కర్రీ కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ పట్టుద్ది. స్టవ్ మీడియంలో ఉంచుకొని చూసుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకొని సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.